వెల్కమ్ టు ఇండియన్ తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక టీడీపీ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 త్రిపార్టీ పార్టీలు ఏదైతే అటు బీజేపీ, ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన 3 కూడా కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసి దాదాపు 164 సీట్లతో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేస్తుంది. సో ఇదే నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వంలో ఎక్కువగా టీడీపీ బలోపేతంగా ఉన్న క్రమంలో ఇప్పుడు టీడీపీ పార్టీ కొన్ని కీలక పదవులు టీడీపీకే అన్నట్లుగా మనకు హైలైట్గా అయితే కనిపిస్తుంది. అయితే చైర్మన్ పోస్టులపై కేడర్ ఎక్కువగా పట్టున్నట్లు కూడా తెలుస్తుంది. మిగిలిన పదవులు ఏదైతే ఉందో అది బీజేపీకి, అటు జనసేనకి ఇచ్చే కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసింది. సో దాదాపు కూడా 90% కూడా తీసుకోవాలని అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా జనసేన, బీజేపీలకు సెకండ్ కేటగిరీ పదవులు ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇందాక మనం అనుకున్నట్లుగా ఇటు చైర్మన్ పదవులు, ఆలయాల కమిటీలు, మా యార్డులు, అదేవిధంగా మిగిలిన అన్ని కూడా చైర్మన్ పదవులు మాత్రం టీడీపీ కేడర్కి ఇచ్చి మిగిలిన సెకండరీ పదవులు ఇటు జనసేనను బీజేపీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఆలయ పాలక మండలపై కూడా తెలుగుదేశం పార్టీ కనపడ్డట్లుగా తెలుస్తుంది. దాదాపు 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు, ఈ రెండింటిలో కూడా చైర్మన్ పదవులు మిగిలిన అన్ని కూడా టీడీపీకి వరించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక నామినేట్ పదవులు భర్తీ కూడా త్వరలో రానున్నట్లుగా తెలుస్తోంది. సో అదేవిధంగా సీఎం చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలు ఇట్లమే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కమిటీల్లో పనిచేసే వారికే ప్రాధాన్యం, క్యూబ్స్ సభ్యులుగా ఉండాలని కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ రకంగా జనసేనకి కూటమి ప్రభుత్వం, బీజేపీకి కూడా సెకండ్ కేడర్ పదవులు ఏదైపు కూడా మనందరూ కూడా తెలుసు 24 సీట్లు అయితే కైవసం చేసుకున్న జనసేన పార్టీకి సెకండ్ కేడర్, అదేవిధంగా బీజేపీ పార్టీకి ఇద్దరికి కూడా కలిపి సెకండ్ ఆర్ థర్డ్ కేడర్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ కేడర్ అయిన చైర్మన్ పదవులు, అదేవిధంగా మిగిలిన ఇతరాత్ర అన్ని కూడా ఇటు ఆలయాల్లో కానీ, యార్డుల్లో కానీ, మిగిలిన దాదాపు ట్రస్ట్ బోర్డుల అన్నిటిలో కూడా చైర్మన్ పదవులన్నీ కూడా టీడీపీకి కైవసం అయ్యేటట్టు కూడా మనందరూ కూడా తెలుస్తోంది. సో ఇక రాష్ట్ర కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో మరింత వేగంగా కదులుతుందని కూడా చెప్పవచ్చు. అయితే అన్నీ ఎక్కడెక్కడైతే ఇక ఇంద్రకీలాద్రి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి ప్రముఖ ఆలయ పాలక మండలిలో కూడా ముందుగా టీడీపీఏకే చైర్మన్ పదవులు ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇందాకలా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా మీడియా సంస్థలో ఒక ప్రతినిధికి ఒక సవాలుగా ఎదుగుతూ ఎలా వచ్చారో కూడా మనందరూ కూడా తెలుసు. సో ఈయన ఇండైరెక్ట్గా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్నో మాటలు అయితే మాట్లాడారు. సో ఆ రకంగానే ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఏమైనా ఇచ్చిందా అనేది కూడా ఒక రకంగా సందేహంగా మారింది. సో ఏదేమైనా కానీ టీడీపీ పార్టీ అన్ని పట్టించుకోకుండా వాటిలన్నింటినీ కూడా కొట్టివేస్తూ ఖచ్చితంగా టీడీపీ మెంబర్లకి, అదేవిధంగా పార్టీ కమిటీల్లో పనిచేసే వాళ్ళకే కీలక పదవులు ఇస్తామంటూ కూడా చెప్పారు. ఆల్రెడీ లోకేష్ కూడా మాట్లాడుతూ కూడా చెప్పిన మాట ఏంటంటే, మనందరికీ కూడా తెలుసు ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు, అంత మంచి పదవులు ఇస్తామంటూ కూడా నారా లోకేష్ చెప్పారు పాదయాత్రల యోగలం. సో దీన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ఇస్తారా అనేది కూడా ఒక డౌట్గా మారింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఆలయ పాలక మండలిలోనేమో చైర్మన్ పదవులన్నీ కూడా టీడీపీకి, మిగిలిన సెకండ్ కేడర్ కూడా ఇచ్చేటట్లు కూడా తెలుస్తోంది. సో దీని మీద మరి ఇటు బీజేపీ పురంధేశ్వరి మరి ఏమంటుందో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఆయన లేదా నాదెండ్ల భాస్కర్ పార్టీ నడిపించే నాదెళ్ల భాస్కర్ ఏమంటారు? సో సెకండ్ కేడర్ పదవులు అన్నీ కాకపోయినా కానీ కొన్ని మీరు తీసుకొని ఫస్ట్ కేడర్ పదవులు మాకు ఏమైనా ఇస్తారని ఏమైనా మాట్లాడతారా, లేదంటే ఏ విధంగా మారుతుంది అనేది కూడా చూడాలి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడే క్లాషెస్ వచ్చే అవకాశాలు ఇటు పార్టీలు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. సో చూద్దాం ఇక దీని మీద ఇటు టీడీపీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది. అంటే అన్ని చైర్మన్ పదవులు టీడీపీ పార్టీ తీసుకుంటే ఇటు వీళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇక జనసేన, బీజేపీ పార్టీలు సహిస్తారా, లేదా చీలికలు ఇప్పుడే మొదలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టీడీపీ పార్టీ అన్ని వదులుకోకుండా ఆల్రెడీ ఎలక్షన్స్లో అనుకున్నట్లుగా ఓటు చీలికని మేము వదలము, ఖచ్చితంగా జగన్ ఓడించాలంటే మేము ఖచ్చితంగా అందరూ చేయగలుగుతా ఉన్నట్లుగా ఇప్పుడు కూడా చీలిక లేకుండా అందరూ కలిసి ముందట్టుగా వెళ్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని రోజుల్లో చంద్రబాబు సిఫార్సు మేరకు ఇవన్నీ కూడా చకచక జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే వెంటనే న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీద కీలక పదవులన్నీ కూడా చైర్మన్ పదవులన్నీ కూడా టీడీపీకి వరిస్తాయి. ఇక బీజేపీకి, జనసేనకి ఎలాంటి పదవులు వరిస్తాయి, వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, అలాంటి పదవులు ఇవ్వటం అంటే పార్టీ బలోపేతానికి, పార్టీ కూటమి రావటానికి వాళ్ళు కూడా ప్రముఖ పాత్ర పోషించారు. వాళ్ళకు కూడా సెకండ్ కేడర్ పదవులు ఇస్తే అది సముచితమేనా కాదా అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.